సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాడు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. దీనికి యమన్ దేశం నుంచి దిత్వా అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని బట్టికా లోవకు 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. మొదట ఈ తుఫానుపై చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని భావించిన తాజా అంచనాల ప్రకారం ఇది తీరం దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయినా సరే ఏపీ, తమిళనాడు, ఒడిశా, కేరళ సహా పలు రాష్ట్రాలను అధికారులు అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలో శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బాపట్ల, ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే సోమవారం కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గోదావరి జిల్లాలు, పల్నాడు, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచే తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, శనివారం, ఆదివారాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.